ఇదే మన శనివార్ వాడ. సో దీని గురించి చరిత్ర చాలా ఉంది. దీనికి మళ్ళీ చాలామంది వస్తున్నారు, తెలిసి వస్తున్నారో నాలాగా తెలియకుండా వస్తున్నారో తెలియదు, కానీ చాలామంది అయితే వస్తున్నారు. ఈ టెంపుల్ ఆపోజిట్లోనే మనకి లాల్ మహల్ అయితే ఉంటుంది. సో ఇదే అనమాట దగడ్ శెట్టి హల్వాయి గణపతి మందిర్. దగడ్ శెట్టి కాదు. సో ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం శనివార్ వాడ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే పూణే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. మనకు ఒక 20 కిలోమీటర్స్ ఏమో వస్తుంది హింజవాడి ఫేజ్ 2 నుండి. నేను ఫేజ్ 2లో ఉంటాను అనమాట. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి లాల్ మహల్ అనేది దాని పక్కనే. వీలుంటే అది కూడా కవర్ చేద్దాము, ఇంకెళ్ళిపోదాం. మనమైతే వచ్చేసాం శనివార్ వాడ. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసా, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్ ఎక్కడ తీసుకోవాలో తెలీదు. ఎంట్రీ అయితే ఇది. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో శనివార్ వాడ ముందలైతే మన నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది, దాని కింద ఇలా ఉంటుంది. ఇదే మన శనివార్ వాడ. సో దీని గురించి చరిత్ర చాలా ఉంది, నాకు కూడా కరెక్ట్గా తెలియదు, గూగుల్లో చూసా. అండ్ ఇక్కడ టికెట్ ఎలా తీసుకోవాలంటే అక్కడ ఒక చూపిస్తా, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. దీని లెఫ్ట్ సైడ్ ఏం లేదు, పార్కింగ్ ఇటు కూడా ఉందంట. ఓకే, చూడలా నేను. దీని చుట్టూ ఒక రౌండ్ ఒక ప్రదక్షిణం వేసి ఇక్కడ పెట్టే పార్కింగ్ అయితే. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఎలా ఉంటుందో చూసేద్దాం. ఫోర్ట్, ఇది ఒక ఫోర్ట్ అనమాట, మన గోల్కొండ ఫోర్ట్ లాగా. అంత పెద్దది లేదు కానీ చిన్నదే. ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇది స్కానర్ చేసి మన నేమ్, ఏజ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆన్లైన్ అనేది తీసుకోవాలన్నమాట. ఆఫ్లైన్ కౌంటర్లు ఏమీ లేవు అంట నేను కనుక్కున్న దాని ప్రకారం. సో ఇది చేయాలి మనం. సో లోపలికైతే వెళ్ళిపోదాం. అక్కడ చూసారా పెద్ద పెద్ద గుణపాలు ఉన్నాయి, గుర్తు చేసుకోవడమే. లోపలికి ఎంట్రీ. వీళ్ళందరూ టికెట్లు తీసుకోవడానికి రాకపోతే మన సెక్యూరిటీ బాయ్ హెల్ప్ చేస్తున్నట్టున్నాడు. లోపలికైతే వెళ్ళిపోదాం. గుణపాలు. సో ఇక్కడ టికెట్ అయితే చెక్ చేయించుకొని మనమైతే లోపలికి వచ్చేసాం. శనివార్ వాడ కాదు వాడ అనుకుంటా. చూద్దాం, చిన్నదే ఇది. ఈ ఫోర్ట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ ఉంది, మీరు ఎవరైనా చదువుకోవాలనుకుంటే చదవండి. అండ్ ఇక్కడ కూడా ఉంది, చాలా బోర్డ్స్ ఉన్నాయి ఇలాంటివి, చదవండి. లుక్ అయితే చూడండి, ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఎంటర్ అయినాం, పైకి కూడా వెళ్తున్నారు, పైనుంచి కూడా వెళ్ళి చూసేద్దాం. సో ఇప్పుడు మనం అక్కడ నుంచే వచ్చాం. దీని ఆపోజిట్లో అయితే సేమ్ ఇలానే ఉంది. అంటే ఒకప్పుడు ఉండేదేమో కానీ మొత్తం కూలిపోయినట్లుంది. లేకుంటే ఇది ఉండేది ఇట్లానో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. ఏదో ఫ్యామిలీ ట్రీ అంట, పెష్వాస్. ఇది వచ్చేసరికి పుష్కరణి ఫౌంటైన్ అయితే ఆఫ్ చేస్తుంది ప్రజెంట్. ఈరోజు శనివారం, ఎక్కువ మంది రారేమో అనుకున్నా, మధ్యాహ్నం టైం కదా అని చెప్పేసి. కానీ చాలామంది వచ్చారు, బయట ఇంకా చాలామంది ఉన్నారు. ఈ గోడ మొత్తం బార్డర్ మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటా. అందరు అట్లా నడుస్తున్నారుగా, మనం కూడా పోవాలిగా, పోదాం. ఇది వచ్చేసరికి గోడు బాయ్స్ రెసిడెన్స్ అంట. అంటే గోడు బాయ్ అంటే వైఫ్ ఆఫ్ బాలాజీ విశ్వనాథ్స్, అంటే ఫస్ట్ పెష్వా. అక్కడ ఉంది, చదవండి. ఇక్కడ చూసారా మంచిగా థియేటర్ ఎఫెక్ట్ లాగా చైర్లు వేసి ఏదో షో కోసం అరేంజ్ చేసినట్టుంది. అండ్ అక్కడ చూస్తే అక్కడ ఇద్దరు నుంచున్నారు చూడండి, వాళ్ళ వెనకాల ప్రొజెక్టర్ ఉంది ఒకటి. మేబీ స్క్రీన్ ఏమన్నా వేసి ఏమన్నా షోస్ కండక్ట్ చేస్తారేమో, ఏమన్నా ఈవెంట్స్కి. ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంది, అదే అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమం. సో అక్కడ నుంచి అయితే పైకి ఎక్కుతున్నారు, మనం కూడా పోయి ఎక్కుదాం. ఇది వచ్చేసరికి రెసిడెన్స్ ఆఫ్ మాధవరావు పెష్వా. సేమ్ ఇలానే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బోర్డు ఉంది. ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ రెసిడెన్స్ అని చెప్పేసి బోర్డులు ఉన్నాయి, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు ఇక్కడ. జస్ట్ అలా ఒక రౌండ్ వేసి ఆ గోడల మీద నుంచి ఎగ్జిట్ అయిపోదాం. నాకంతేం అనిపించట్లా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గోడలు కూడా ఏం లేవు అనమాట. జస్ట్ మొత్తం ఇరిగిపోయో లేకుంటే పగిలిపోయో ఇలా ఉన్నాయి అంతే. ఇంకా చుట్టూ గోడ తప్ప లోపలేం లేదనమాట. అందుకే అంత పెద్ద గోడ కట్టారు. లోపలేముందో తెలుసుకోకుండా ఉంటే కనీసం టూరిస్టులు అయినా వస్తారని చెప్పేసి. దీనికి మళ్ళీ చాలామంది వస్తున్నారు, తెలిసి వస్తున్నారో నాలాగా తెలియకుండా వస్తున్నారో తెలియదు, కానీ చాలామంది అయితే వస్తున్నారు. సో ఇక్కడ కింద ఇలా కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంది. దీని ఆపోజిట్లోనే మనకైతే ఇది ఒక బంగ్లా అంట. అక్కడ ఉంది ప్లేస్ ఆఫ్ దుగ్బాయ్ బంగ్లా అని చెప్పేసి. ఇది ఒకప్పుడు బంగ్లా అనమాట. ఇంకంతే. మహా అయితే ఏవో కూర్చొని టైంపాస్ చేయడానికి వచ్చారనమాట. ఫోర్ట్ చూడడానికి కూడా వెళ్ళేది. ఆడ ఇరిగిపోయిన భవనాలు, ఇరిగిపోయిన రాళ్ళు ఇవి ఉన్నాయి అంతే తప్ప గోడలు తప్ప ఏం లేవు. అమ్మ మోసపోయినా అనిపించింది ప్రజెంట్ అయితే చూస్తుంటే. నేను ఎన్నో మోసాలు చూశాను కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చూడలే. ఇప్పుడు మనం ఆ మెట్లు ఎక్కేసి అయితే పైకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నారాయణ గేట్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొచ్చు కానీ గేట్ క్లోజ్ అనమాట.
సో ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. ఇప్పుడు అక్కడ పైకి వెళ్దాం చూడండి. ఆ బాబు నా దగ్గరికి వచ్చేసి మీ వీడియోస్ చూస్తాను, నేను లైక్ కూడా కొట్టాను అది ఇది అన్నాడు. దాని తర్వాత నేను వీడియో పెట్టను, నేను అసలు యూట్యూబ్లో పెట్టానంటే నీలాగానే ఇంకొకరు ఉంటారు వాళ్ళు లైక్ కొట్టాను అని అన్నాడు. బాబా ఏమన్నా చేంజ్ చేసిందా అనిపించింది. పైకి ఎక్కగానే ఒక కార్నర్ అయితే ఇలా ఉంది, ఏం లేదు జస్ట్ ఒక ఏరియా అనమాట. ఇంకా అవి టికెట్ పైసలు అనకుండా మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే చాలా బెటర్ ఏమో. సో బయట రోడ్ ఇది అనమాట, చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ మాత్రం సిటీ బయట పెద్దగానే ఉన్నాయి రోడ్స్ అయితే. ఇంకేం లేదు, దీని చుట్టూరు ఒక రౌండ్ కొట్టేసి నెక్స్ట్ లాల్ మహల్కి అయితే వెళ్ళిపోదాం. లాల్ మహల్ కూడా దీని పక్కనే, మళ్ళీ దీనికోసం మళ్ళీ ఇంకోసారి రావాల్సిన అవసరం ఉండదు మనకి. అండ్ మనం వచ్చిన ఎంట్రన్స్ అయితే అది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఇలా ఒక రౌండ్ వేసుకొని అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ దిగిపోదాం. ఏం లేదు ఆడ. సో ఈ 410 కాలే ఒక కాలేజ్ ఉందన్నమాట. ఈ కాలేజ్ వచ్చేసరికి ఆర్ట్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్. ఇది వీళ్ళకి మంచి ఫ్రీ వ్యూ ఉంటుందేమో ఫోర్ట్ లోపలికి. ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ. ఎన్ని వ్యూలు చూసినా ఏం లేకపోతే ఏం చేద్దాం, వెళ్ళిపోదాం. దీని లోపలికి వెళ్ళి కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలి. మళ్ళీ పైకి ఎక్కితే మన మెయిన్ స్పాట్ అయితే వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. సో ఇక్కడికి రాగానే పైన వ్యూ అయితే ఇలా ఉంది, అండ్ ఇక్కడ నుంచి కిందకైతే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇది మొత్తం ఒక రౌండ్ కొట్టాం. ఇటు నేను వెళ్ళను ఎందుకంటే ఏం లేదు, ఈ వ్యూ అయితే కొంచెం బాగానే ఉంది. పైనుంచి వ్యూ అయితే ఇది ఇంకిదే అనమాట, ద బెస్ట్ వ్యూ. ది బెస్ట్ వ్యూ కూడా ఇదే. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకా కిందకి దిగేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. సో మనది మొత్తం అయితే అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడ నుంచి ఎగ్జిట్ వెళ్ళిపోదాం. ఏం లేదక్క ఎంతమంది వస్తున్నారు ఏందో మీరు. మళ్ళీ మనమైతే మన పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. ఇంకైతే వెళ్ళిపోదాం. లాల్ అదొక్కటే గుర్తుంది, ఎవరైనా అడగాలి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన బైక్ ఇక్కడే పెట్టేసి మనమైతే లాల్ మహల్కి వెళ్తున్నాం. లాల్ మహల్ పక్కనే అనమాట, జస్ట్ ఈ గోడ అవతలే ఉంటుంది. సో వెళ్ళిపోదాం లాల్ మహల్కి అయితే. ఇందాక మనం పైనుంచి చూసి ఇది టెంపులా అని అనుకున్నాం చూడండి, అది టెంపులే, గణేశుడిది. ఈ టెంపుల్ ఆపోజిట్లోనే మనకి లాల్ మహల్ అయితే ఉంటుంది. ఇదే లాల్ మహల్ అనమాట. లోపలికి ఎంట్రీ అయితే ఇది. ఇక్కడ కూడా ఒక ఫోటో దిగుదాం మనం. ఇది టెంపులా లేకుంటే ఏందో నాకు కూడా తెలియదు. చూడడానికి అయితే టెంపుల్ వైబ్స్ ఉన్నాయి. టికెట్ ఏమైనా ఉంటుందా ఏమో, టెంపులే అనుకుంటాగా. చెప్పులు ఇటు చేస్తున్నారు. ఇక్కడేమో వీడియో ఆర్ మొబైల్ ఫోన్ స్ట్రిక్ట్ ప్రొహిబిటెడ్ అని ఉంది. ఇక్కడేమో అందరూ దానా దింపుతూనే ఉన్నారుగా. ఓకే, ఫస్ట్ అయితే మనకు కనిపించినవి ఇవి. దాని తర్వాత విగ్రహాలు ఉన్నాయి. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ లానే ఉన్నాడు, నాకు తెలీదు కరెక్ట్గా, ఎందుకంటే అలానే ఉన్నాడు. మిస్ఫైర్ అయితే మళ్ళీ బాగోదు. లోపలికి వెళ్ళి ఒకవేళ లోపల వీడియో రికార్డ్ చేయనిస్తే చేస్తా, లేకుంటే చూసేసి వస్తా. లాల్ మహల్. సో ఈ లాల్ మహల్ లుక్ అయితే బయట నుంచి చూసేయండి, ఇలా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం పెయింటింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకప్పుడు ఏం జరిగింది దాన్ని రిఫరెన్స్ లాగా తీసుకొని వేశారు. మేబీ ఛత్రపతి శివాజీ గారే ఉండొచ్చు. సో లాల్ మహల్ లోపలైతే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, ఎవరిదో తెలియదు కానీ మొత్తం పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఈ పెయింటింగ్స్ అనమాట మొత్తం. సో శివాజీ గారు ఇలా ఫుడ్, క్లాత్స్ అన్నీ దానం చేసినవన్నీ కొన్ని పెయింటింగ్స్ రూపంలో చూపించారనమాట. మొత్తం ఇలానే ఉంది. ఇదే అనమాట లాల్ మహల్. ఇక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి చైల్డ్హుడ్ ఇక్కడే కొంచెం జరిగిందంట. సో అందుకే ఈ రిఫరెన్స్ అన్నీ పెట్టారు. ఇంకొకటి ఏంటంటే ఇది వాళ్ళ అమ్మగారి ఇల్లు అంట. రాంగ్ అయితే మీరే కరెక్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఛత్రపతి శివాజీ గారినో లేకుంటే ఆయన ఇంకెవరినో ఏళ్ళు కట్ చేశారని చెప్పేసి ఒక ఆయన చెప్పాడు. కరెక్టో కాదో తెలీదు. సో ఇక్కడ నుంచి మనమైతే బయలుదేరిపోయి వినాయక్ మందిర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే దగడ్శెట్ వినాయక్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం నడుచుకుంటా, పక్కనే అనమాట. సో కంటిన్యూ చేసేద్దాం. సో ఇదే అనమాట దగడ్శెట్టి హల్వాయి గణపతి మందిర్. శెట్టి కాదు, గణపతి మందిర్. ఇది చాలా ఫేమస్ అంట. జనాలు కూడా లోపల చాలా మందే ఉన్నారే. టీకే ఒక 5-10 నిమిషాలు టైం పట్టచ్చు. ఇంకా వీళ్ళందరూ వాళ్ళే, చాలా ఫేమస్ అంట.
లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి దర్శనం అయిపోతుంది, లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అంటే లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి అక్కడ కనిపిస్తున్నారు చూడండి దేవుడు. ఇదంతా ఏదో చిన్న కోటి మార్కెట్లో ఉన్నదిగా ఇదంతా. సేమ్ కోల్కతాలో న్యూ మార్కెట్ అది వేరే, కోల్కతాలో న్యూ మార్కెట్ సేమ్ అలానే. అంటే షాప్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ కోల్కతా న్యూ మార్కెట్ అది వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది, అది అంత పెద్దది కూడా. హే ఇక్కడ ఏదో సెట్ వేస్తున్నారు, మేబీ గణేశుడు పండగకేమో ఇంత పెద్దది వేస్తున్నారు అనమాట. మేబీ అందుకే, ఎందుకంటే ఇక్కడ పూణేలో వినాయక చవితి మన గణేశుడి పండుగ చాలా బాగా చేస్తారంట. అండ్ ముంబైలో కూడా. ఈసారి మనం ముంబై వెళ్దాం. ఎప్పుడు 11th డే అంటే గణేశుడిని నిమజ్జనం చేసే రోజు మనం ముంబై వెళ్దాం. చాలా పెద్ద సెట్టే, సేమ్ కోల్కతాలో దసరాకి వేసినట్టు వేస్తున్నారుగా. ఈ ఏరియా మొత్తం గుళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూసిన మన గుడికి సంబంధించిన సామాన్లు అమ్ముతున్నారు. అండ్ మొత్తం ఒక బజార్ అంటే ఎట్లా చెప్పాలి, షాపింగ్ స్ట్రీట్ అనుకోండి సింపుల్గా. పూలు మటుకి బాగా అమ్ముతున్నారు ఇక్కడ, డిఫరెంట్ రకాల పువ్వులు. స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ పేరు వచ్చేసరికి తులసి బాగ్. అది కూడా మన గణేశుడు టెంపులే, కానీ ఏంటంటే ఇంకొక టెంపుల్ పక్కనే. ఈ మొత్తం పక్కనే ఇప్పుడు తిరిగే మొత్తం నేను. సో ఇప్పుడు మనం వెళ్ళేదంతా ఆ టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట. బొమ్మ అద్భుతంగా ఉంది కదా. ఈ టెంపుల్ పేరు వచ్చేసరికి తులసి బాగ్ టెంపుల్. గణేశుడు ఉంటాడు అనమాట, అంతే. మొత్తం షాపింగ్ స్ట్రీట్, షాపింగ్ మొత్తం సేమ్ మన కోటిలానే ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ ఒక చిన్న షాప్ దగ్గరకు వచ్చేసి అయితే వడపావ్ తీసుకుంటాం. ఫస్ట్ టైం వడపావ్ తింటున్నా, ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం మా ఫ్లాట్స్ దగ్గర తీసుకుని అక్కడ బాలే, ఇప్పుడు సెకండ్ టైం అయితే తింటున్నా. చూద్దాం. అయితే మనం వడపావ్ అయితే టేస్ట్ అయిపోతున్నాం. పావ్ వడ ఒక కారం ఇచ్చారు, ఇంకా తినేద్దాం. సో మనం కవర్ చేయాలనుకున్న స్పాట్స్ అయితే కవర్ చేసేసాం. సో ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.